ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మరి దేవుని మాటలు వినేటువంటి మంచి కృపను దేవుడు దయచేసినందుకు దేవునికి వందనాలు. మనమందరం కూడా క్షేమంగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మంచిది. పరిశుద్ధ గ్రంథం నుండి రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం నుండి ఆ చివరి వరకు గనక మనం చదివినట్లయితే దేవుడు చేసిన గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. దేవుడు తాను సెలవిచ్చిన మాటను నెరవేర్చువాడు అనేటువంటి మాటను ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మాట నెరవేర్చబడడానికి అవసరమైతే దేవుడు భూమి ఆకాశములను కూడా రెండిటిని కూడా కదిలించగలిగిన వాడు, రెండిటిని కూడా ఏకము చేయగలిగినటువంటి వాడు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మాట ఎన్నడూ కూడా తప్పిపోదు. దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి మరొక మాటను ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథంలో ఈ మాట మనం చూస్తాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాట. పదవ వచనం నుండి చదువుతాను. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకాయ్ అది చిగిర్చి వర్ధిల్లనట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. కాబట్టి ప్రియులారా, దేవుడు సెలవిచ్చిన మాట ఏదైనా సరే అది నెరవేర్చబడుతుంది. అది నిరర్ధకము కానేరదు. అది ఎందు నిమిత్తమై ఆ మాట పలకబడిందో ఆ కార్యమును నెరవేర్చడానికి దేవుడు మరి కార్యం చేస్తాడు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ఈ 7వ అధ్యాయములో మనం చూస్తే దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఆ మాట ఏంటంటే 24 గంటల వ్యవధిలో పరిస్థితులన్నీ కూడా తారుమారవుతాయని చెప్పాడు. షోమ్రోను పట్టణంలో భయంకరమైనటువంటి కరువు ఉండడం మనం చూచాం. ఆ కరువు యొక్క ఫలితంగా మరి తల్లులు తమ బిడ్డలను వంట చేసుకుని తినేటువంటి మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పాడు 24 గంటల్లో పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి, మార్చబడతాయని చెప్పాడు. అయితే ఒక వ్యక్తి దానిని నమ్మలేదు. ఆ అధికారి నమ్మకపోవటను బట్టి మరి అతడు మరణించాడనేటువంటి విషయాన్ని నేను గతించిన కాలంలో జ్ఞాపకం చేశాను. అయితే ఆ మాట ఎలాగో నెరవేర్చబడిందో మనము చూచినట్లయితే దేవుడు చేసిన ఒక అద్భుతమైనటువంటి కార్యము మనము చూస్తాం. 6వ వచనాన్ని మనం చదువుకుంటే రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. యెహోవా గుర్రముల
యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడునట్లు చేయగా మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకున్నారు. అంత మాత్రమే కాకుండా తమ ప్రాణములను రక్షించుకొనడానికి మరి ఆ యొక్క గుడారములలో సమస్తమును కూడా విడిచిపెట్టి పారిపోయారు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఎంత అద్భుతమో చూడండి. సిరియనుల దండు షోమ్రోను పట్టణము చుట్టూ కూడా దండు వేసి ఉన్నారు. మరి ఆ ఆహార సంపత్తితో సైన్య సంపత్తితో వారు వచ్చి షోమ్రోను పట్టణము చుట్టూ కూడా ముట్టడి వేసి ఉన్నారు. ఇలాగ ముట్టడి వేసి ఉన్నటువంటి సమయంలో దేవుడు చేసిన ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే వారికి ధ్వని వినపడేటట్లుగా చేశాడు. రథముల ధ్వని, గుర్రముల ధ్వని, వారు గొప్ప సమూహపు ధ్వని వినబడినట్లుగా చేశాడు. ఎప్పుడైతే ఆ ధ్వని విన్నారో వారు తమలో తాము అనుకున్నారు, మరి ఇశ్రాయేలు రాజు మరి ఫిలిస్తీయుల రాజుకును హిత్తీయుల రాజుకును బత్తెమిచ్చి రప్పించుకున్నాడు అని చెప్పి వారు విని యుద్ధం జరగబోతుంది అని చెప్పి వారు అనుకుని ఏం చేశారంటే వారి గుడారములను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఉన్న ఫలంగా వారు పారిపోయారు. అందులో ఆహారము, అందులో మరి వస్త్రములు సమస్తమును కూడా ఆ గుడారములలో ఉంచి వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మహా అద్భుతమైనటువంటి కార్యమండి. దేవుడు తాను సెలవిచ్చిన మాటను నెరవేర్చడానికి దేవుడు చేసిన అద్భుతమైనటువంటి కార్యం. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు నీకు ఏదైనా ఒక మాట సెలవిస్తే దానిని నెరవేర్చడానికి అవసరమైతే భూమి ఆకాశములను కదిలిస్తాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏదైనా చెయ్యగలిగినటువంటి సమర్థుడు ఆయన, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చేసిన కార్యం శత్రువు ఉన్న ఫలంగా పారిపోయేటట్లు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ నీవు ఇలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే నీ శత్రువును కూడా దేవుడు ఉన్న ఫలంగా విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్లుగా చేయగలడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి పరిస్థితుల్లో ఒక 4 కుష్ఠరోగులు షోమ్రోను ద్వారము దగ్గర ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 3వ వచనములో మనం చదువుతాం, పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు అక్కడ కూర్చున్నారు. కూర్చుని వారు మాట్లాడుకుంటున్నారు. ఈ 4 కూడా కుష్ఠరోగులు అనేటువంటి మాటను మనం గమనిస్తున్నాం. వీరు ద్వారమునొద్ద కూర్చున్నారు. ప్రియులారా గమనించండి, వీరు పాళెములోనికి వెళ్ళడానికి అవకాశం లేదు. వీరు ద్వారమునొద్ద కూర్చున్నారు. అవును, మరి కుష్ఠరోగి అయినటువంటి వాడు పాళెమునకు వెలుపల నివసించాలి అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. ఈ కుష్ఠరోగులు బయట ఉన్నారు. వారు అనుకుంటున్నారు కదా, పట్టణములో ఉంటే ఆకలితో చనిపోతాం. ఒకవేళ దండుపేటలోనికి వెళ్ళామనుకోండి, సిరియనులు మనలను బ్రతకనిస్తే బ్రతుకుదాం, లేకపోతే అక్కడైనా చనిపోదాం. ఇక్కడ ఉన్నా చనిపోతాం, అక్కడ ఉన్నా చనిపోతాం. ఒకవేళ సిరియనులు మనలను కనికరించి ఏదైనా ఆహారం పెడితే మనము బ్రతుకుతామన్న ఉద్దేశం మీద వాళ్ళు ఏం చేశారంటే, సిరియనులు దండు ఉన్నటువంటి ప్రదేశానికి 4 కూడా కూడబడుక్కుని వెళ్ళారు. ఈ 4 కూడా కూడబడుక్కుని వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ మనం చూసినట్లయితే 8వ వచనములో వ్రాయబడి ఉంది, కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపలి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారము జొచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకుని పోయి దాచిపెట్టి తిరిగి మరి ఒక గుడారము జొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి.
ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 4 కుష్ఠరోగులు కూడా సిరియనుల దండు ఉన్నటువంటి ప్రదేశం దగ్గరకు వచ్చారు. మొదటి గుడారంలోనికి వెళ్ళారు. చక్కగా ఆహార పదార్థాలన్నీ కూడా వండి అక్కడ ఉన్నాయి. అలాగే చక్కని దుస్తులన్నీ కూడా ఆ ప్రదేశంలో ఉన్నాయి. అప్పటికే చాలా రోజుల నుండి ఆకలితో అలమటిస్తున్నారేమో, కడుపులు కాలుతూ ఉన్నాయేమో, గబగబా ఏం చేశారంటే అక్కడ భోజనం చేశారు. భోజనం చేసి అంత మాత్రమే కాకుండా వారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి వెండి బంగారము దుస్తులు తీసుకున్నారు. ఎంతో కాలం నుండి వారికి సరైన బట్టలు లేవేమో, బట్టలు తీసుకున్నారు. వెండి బంగారములు తీసుకున్నారు. తీసుకుని వెళ్ళి ఒక చోట దాచిపెట్టి వచ్చారు. తిరిగి వచ్చి చూసేటప్పటికి మరొక గుడారం దగ్గరకు వెళ్ళారు. అక్కడ కూడా ఎవరూ లేరు. ఎప్పుడైతే అక్కడ కూడా ఎవరూ లేరో మరలా ఏం చేశారంటే మరలా తీసుకుని వెళ్ళారు. వెళ్ళి మరి అప్పుడు వారు అనుకున్నటువంటి మాటలు చూడండి. 9వ వచనములో ఈ మాట మనం చూస్తున్నాం. వారు, మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము. నేటి దినము శుభవర్తమానము గల దినము. మనం ఎందుకు ఊరకుండాలి? వెళ్ళి రాజు ఇంటి వారితో తెలియచెప్పుదము. ప్రియులారా, వారంటున్నటువంటి మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారంటున్నటువంటి మాటలు ఏంటంటే నేటి దినము శుభవర్తమానము గల దినము. మనం ఎందుకు ఊరకుండాలి? మనం చెప్పకపోతే అది మంచిది కాదు. మనం త్వరపడి వెళ్ళకపోతే అది మంచిది కాదు. ఏదైనా అపాయము సంభవించవచ్చు. కాబట్టి త్వరగా వెళదాం. శుభవర్తమానమును తెలియపరచకపోవుట మంచిది కాదు అనేటువంటి మాట మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. శుభవర్తమానం, నీకు తెలిసిన శుభవర్తమానం నీవు ఇతరులకు చెప్పకపోవుట మంచిది కాదు. ఎందుకు చెప్పరు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే, ఒకటి, చాలామంది చెప్పడానికి సిగ్గుపడతారు కదా, చెప్పడానికి సిగ్గుపడతారు. శుభవర్తమానము చెప్పడానికి సిగ్గుపడకూడదండి. తప్పు చేస్తే సిగ్గుపడాలి కానీ ఒక మంచి మాట చెప్పడానికి మనం సిగ్గుపడకూడదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఒక మాట మీకు తెలియచేస్తాను. రోమా పత్రికలో మనం గమనిస్తే మొదటి అధ్యాయములో ఈ మాట మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయము 16వ వచనం, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. సువార్తను శుభవర్తమానం ఎందుకు చెప్పలేకపోతున్నారంటే చాలామంది సిగ్గుపడుతున్నారు అనేటువంటి మాటను నేను మీకు తెలియచేస్తున్నాను. రెండవ మాట జ్ఞాపకం చేస్తాను. ఎందుకు చెప్పలేకపోతూ ఉన్నారంటే దానిని వెర్రితనముగా భావిస్తూ ఉన్నారు. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే 1 కొరింథీ పత్రికలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలో మనం చూస్తే సిలువను గూర్చిన వార్త వెర్రితనముగా కనబడుతుంది అని చెప్పేసి మనం చూస్తున్నాం. 24వ వచనములో వెర్రితనముగా ఉన్నాడు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది వెర్రితనముగా చూచి చాలామంది వారు దానిని ఇతరులకు తెలియపరచలేకపోతూ ఉన్నారు. ఎందుకు తెలియపరచలేకపోతున్నారంటే వారికి తెలియదు. సువార్తను ప్రకటింపవలసిన భారము వారికి ఉన్నదనేటువంటి సంగతి వారికి తెలియదు. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే కొరింథీలకు రాసిన 1 పత్రికలో ఈ మాట మనం గమనిస్తూ ఉన్నాం. కొరింథీలకు రాసిన 1 పత్రిక 9వ అధ్యాయం 16వ వచనములో ఈ మాటను మనం చూస్తున్నాం. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అనేటువంటి మాటను
అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద ఉన్నది. 4వ సంగతి, సువార్తను ఎందుకు ప్రకటింపలేకపోతున్నారంటే ప్రకటింపకపోతే శ్రమ అనేటువంటి సంగతి వారికి తెలియదు, అందుకే ప్రకటింపలేకపోతున్నారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ వీళ్ళంటా ఉన్నారు, మనము చేసేటువంటి పని మంచిది కాదు. సోదరి సోదరుడా, నీకు తెలిసిన శుభవార్త నీవు చెప్పకపోతే అది మంచిది కాదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా, ఈ దినము శుభవర్తమానము గల దినము అనేటువంటి మాటను గమనించండి. శుభవార్త ఏం చేస్తుంది అనేటువంటి మాటను తెలియచేస్తే దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. శుభవార్త ఏం చేస్తుందంటే, చూడండి, సామెతల గ్రంథానికి వస్తే ఈ మాటలు మనకు కనబడతాయి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనాన్ని నేను చదువుతున్నాను. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము. మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. శుభవర్తమానం ఏం చేస్తుందంటే ఎముకలకు పుష్టినిస్తుంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మంచి సమాచారం ఎముకలకు పుష్టినిస్తుంది. రెండవ మాట, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. 25వ అధ్యాయం 25వ వచనం, దప్పిగొనిన వారికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారం అట్లుండును. దప్పిగొనిన వానికి చల్లని నీళ్లు ఎట్లుండును. దప్పిగొన్న వానికి చల్లని నీళ్లు ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాయి. చల్లని నీళ్లు తనకు ఆహ్లాదాన్ని ఇస్తాయి, నెమ్మదినిస్తాయి. శుభవార్త పుష్టినిస్తుంది. శుభవార్త ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. శుభవార్త ఇంకా ఏం చేస్తుందని మనం చూస్తే దేవుని శక్తి శుభవార్తలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తున్నాం. రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట 16వ వచనం, నమ్మువానికి రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది. ఎవరైతే శుభవార్తను నమ్ముతారో వారికి రక్షణ కలుగ చేయడానికి అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నదని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. నమ్మువానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. శుభవార్తలో దేవుని యొక్క శక్తి ఇమిడి ఉంది. కాబట్టి వీళ్ళంటూ ఉన్నారు, ఈ దినము శుభవర్తమానము గల దినము. ఈ శుభవర్తమానాన్ని మనం తెలియచేయాలి అని చెప్పి వారు మాట్లాడుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇంతకీ ఈ శుభవార్త ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇతని యొక్క కాలములో మరి ప్రవక్త అయినటువంటి ఎలీషా కాలములో ఆ నలుగురు కుష్ఠరోగులు ఆహారం లేకుండా ఉన్నారు. వారికి ఆహారము దొరికింది. ఎంతో కాలంగా అలమటిస్తూ ఉన్నారు. ఎంతో కాలంగా ఆకలితో చచ్చిపోతూ ఉన్నారు. అలాంటి వారికి ఆహారం ఉంది అనేటువంటి మాట తెలిసేటప్పటికీ వారి ప్రాణాలు లేచొచ్చాయి కదా. ఇదే శుభవార్త. ఆకలి గొనిన వానికి ఆహారం పెట్టడమే గొప్ప వార్త కదా. అయితే నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. నేను ఎందుకు చెప్పాలంటే ప్రజల మీద ప్రేమ ఉండి చెప్పాలి. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే
ఈ మాట మనం చూస్తాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటను ఈ సందర్భంగా తెలియచేస్తాను. 22వ అధ్యాయం 9వ వచనం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును. దరిద్రుడు అంటే అర్థం ఏంటంటే ఆహారము లేనటువంటి వాడు, ఆకలితో అలమటిస్తున్నటువంటి వాడు, ఆత్మీయమైనటువంటి ఆకలితో బాధపడుతున్నటువంటి వాడు. ప్రియులారా, లోకములో అనేక మంది ఆత్మీయమైనటువంటి ఆకలితో, ఆత్మీయమైనటువంటి ఆకలి దప్పులతో వారు అలమటిస్తూ ఉన్నారు. వారి పట్ల ఏమైనా దయ చూపగలుగుతున్నామా? ఇది నా ప్రశ్న. నిజంగా వారు సంగతి గనక మనము గుర్తిస్తే వారిపైన దయ చూపించాలి. మనం తిన్న ఆహారము వారితో కూడా పంచుకోవాలి. వారితో పంచుకున్నప్పుడు గొప్ప దీవెన మనకుంటుంది. ఏమిటి ఆ ఆహారం అంటే ఆత్మీయమైనటువంటి ఆహారము. ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పాడు, జీవాహారమును నేనే అని ఆయన చెప్పాడు. ఆయనను పంచుకొనడమే ఆత్మీయమైనటువంటి ఆహారమును పంచుకొనడం. రెండవ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఒక రోగికి శుభవార్త ఏంటంటే స్వస్థత ఎక్కడ దొరుకుతుందో తెలియచేయడమే అది శుభవార్త. నీవు రోగముతో ఉండవలసినటువంటి పని లేదు, నీవు అనారోగ్యంతో బాధపడవలసినటువంటి పని లేదు అని స్వస్థతను గూర్చి తెలియచేయడమే అది శుభవార్త. రోగికి శుభవార్త అది. నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, రోగులు పడి ఉన్నారండి. గుంపులు గుంపులుగా రోగులు పడి ఉన్నారు. ఆత్మీయమైనటువంటి రోగముతో ఉన్నారు. మరి రోగముతో పడి ఉన్నారు, శరీర సంబంధమైనటువంటి రోగముతో పడి ఉన్నారు. వారిని గూర్చిన కనికరం మనకు కావాలండి. వారి స్థితిని చూచి మనము కనికరపడాలి. ప్రభు అయినటువంటి యేసయ్య ఈ లోకములో ఉంటున్నటువంటి సమయములో మరి ఆయన కనికరపడి కుష్ఠరోగిని చూచి కనికరపడ్డాడు. అలాగే వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారిని చూచి ఆయన కనికరపడ్డాడు. ఆయన కనికరపడి వారిని స్వస్థపరిచాడు అనేటువంటి మాటలు మనము చదువుతున్నాం. రోగి స్వస్థత పొందేటువంటి మార్గమును గూర్చి మనము తెలియచేయాలి. రోగికి మరి స్వస్థపరచు వైద్యుని మనం పరిచయం చేయాలి. ఆ స్వస్థపరిచేటువంటి వైద్యుడు ఎవరనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది, మిమ్మును స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు. ఆయనే స్వస్థపరిచేటువంటి వాడు. ఆయన యొద్దకు మనము తీసుకుని రావాలి. ఆయన యొద్దకు మనము నడిపించాలి. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసయ్య జీవించి ఉన్నటువంటి కాలంలో ఒక పక్షవాతము రోగిని అతని యొక్క నలుగురు స్నేహితులు కూడా యేసు నొద్దకు నడిపించారు. ఎందుకంటే యేసు ఒక్కడే అతను స్వస్థపరచగలడని చెప్పి నడిపించారు. కాబట్టి మనము రోగులపై కనికరము చూపి ఈ శుభవార్తను వారికి తెలియచేయాలి. ప్రియులారా, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ శుభవార్త ఏంటో తెలుసా? ప్రభు అయినటువంటి యేసు నీ యొక్క పాపములను భరించాడు, అదే సమయములో నీ రోగములను భరించాడు, నీ వ్యసనములను వహించాడు. ఇది శుభవార్త. దేవునికి వందనాలు కలుగునుగాక. ఆకలి గొనిన వానికి ఆహారం ఉందని చెప్పడం శుభవార్త. రోగి అయినటువంటి వానికి స్వస్థపరచువాడున్నాడు, స్వస్థపరుస్తాడు అని చెప్పడం శుభవార్త. దరిద్రుడైనటువంటి వానికి నీవు దరిద్రతలో ఉండవలసిన అవసరత లేదు అని చెప్పడం శుభవార్త. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యములో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కొరింథీలకు రాసిన 2వ పత్రికలో ఈ మాట వ్రాయబడి ఉంది.
8వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీవు ఇక దరిద్రుడుగా ఉండవలసినటువంటి అవసరత లేదు. ఎందుకో తెలుసా? నీ దరిద్రత అంతటినీ కూడా ప్రభువైనటువంటి యేసయ్య తన కృప ద్వారా తాను తీసుకున్నాడు. తన కృప ద్వారా తాను తీసుకున్నాడు కాబట్టి నీవు దరిద్రుడుగా ఉండవలసినటువంటి అవసరత లేదు. అది నీకు శుభవార్త కాదా? దేవునికి మహిమ కలుగునుగాక. మరి దరిద్రుడు తాను దరిద్రుడుగా ఉండనక్కరలేదు అని చెప్పడం అది శుభవార్త. బలహీనుడు నీవు బలహీనుడుగా ఉండవలసినటువంటి అవసరత లేదని చెప్పడం అది శుభవార్త. బలహీనుడైనటువంటి వానికి శుభవార్త ఏంటంటే వాడిక బలహీనుడుగా ఉండవలసినటువంటి అవసరత లేదు. వాడేమనుకోవాలంటే బలాఢ్యుడు అనుకోవాలండి. చూడండి, దేవుని యొక్క వాక్యములో మీకు జ్ఞాపకం చేస్తాను. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. బలహీనుడు నేను బలాఢ్యుడను అని అనుకొనవలెను. నేను బలాఢ్యుడను అని అనుకొనవలెను. నీవు బలహీనుడవు కాదు. నా వల్ల ఏమవుతుందని నీవు అనొద్దు, నీవు అనుకోవద్దది. నిన్ను బలపరచువాడు కాయనున్నాడు. దేవుని వాక్యములో ఉంది, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. మరొక మాట, 5వ మాట చెప్తా ఉన్నాను. చాలాసార్లు మనం అనుకుంటాం, మేము ఒంటరి వారం అనుకుంటాం. నేను నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీకు తోడుగా ఉండడానికి ప్రభు అయినటువంటి యేసయ్య వచ్చాడనేటువంటి మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారిలో ఒంటరి అయిన వాడు 10 వందలగును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము శుభవర్తమానము గల దినము. ఏమిటా శుభవార్త? చెప్పాను కదా. ఆ శుభవార్త ఏంటంటే ఆకలి కొనిన వానికి ఆహారం ఉంది. అలాగే బలహీనుడైనటువంటి వాడు బలవంతుడవుతున్నాడు, దరిద్రుడైనటువంటి వాడు ధనవంతుడవుతున్నాడు, రోగి అయినటువంటి వానికి స్వస్థత ఉంది అనేటువంటి మాటలు జ్ఞాపకం చేశాను. ఇది శుభవార్త కదా. అయితే ఈ శుభవార్త అంతా కూడా ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ ఎలాగూ సాధ్యమయ్యాయి? ధనవంతుడుగా మార్చబడడం కానీ, బలవంతుడిగా మార్చబడడం కానీ, స్వస్థత పొందుకొనడం కానీ, ఆహార సమృద్ధి కలిగి ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఎలాగూ సాధ్యమయ్యాయంటే అన్నిటికంటే గొప్ప వార్త చెప్తున్నాను. ఇవన్నీ సాధ్యం చేసింది ఏంటో తెలుసా? సిలువ. సిలువను గూర్చిన వార్తయే శుభవార్త. దేవునికి మహిమ కలుగునుగాక. సిలువలో ప్రభువైన యేసు మన దరిద్రాన్ని అనుభవించారు, మన వ్యాధులను అనుభవించారు, మన ఒంటరితనాన్ని అనుభవించారు, మన ఆకలిని అనుభవించారు, మన దప్పికను అనుభవించారు. యేసయ్య సిలువలో సమస్తమును అనుభవించారు. ఆయన సిలువ వార్తను నమ్మడమే శుభవర్తమానం. అందుకే వాక్యములో ఉంది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, ఈ వార్త లోకములో ఉన్నటువంటి వారికి వెర్రితనం. ఈ వార్తను వీరు తీసుకుని వెళ్ళి చెప్పారు, అయ్యా మేము వెళ్ళాం, ప్రతి గుడారము కూడా ఖాళీగా ఉంది అని వీరు చెప్పారు. అయితే వీరి యొక్క మాటను మరి రాజు ఇంటి వారికి చెప్పగా, మరి రాజు ఇంటి వారు నమ్మలేకపోయారండి. వారు అనుకుంటున్నారు కదా,
ఒకవేళ సిరియనులు కావాలని చెప్పి బయటకు వెళ్ళిపోయి వారిని ఇశ్రాయేలు ప్రజలు తరిమినప్పుడు ఊరి బయట పట్టుకొని వారిని చంపాలనేటువంటి ఉద్దేశముతో కుయుక్తిగా వారు కుట్రను పన్నారేమో అని వాళ్ళు తలంచారు. వాళ్ళు నమ్మలేకపోయారు. అయితే వారు కొంతమందిని పంపించి అది వాస్తవమని రుజువు చేసుకున్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు సైన్యం ఆ యొక్క గుడారములలో చొచ్చి ఆ ఆహార పదార్థాలన్నీ కూడా వారు తెచ్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆ ప్రజల వలె ఉండకుండా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఇది శుభవర్తమానము. ఈ వర్తమానాన్ని నమ్ముదాం. యేసయ్యను గూర్చిన వార్తను నమ్ముదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.